హాయ్ ఫ్రెండ్స్, చాట్ జీపీటీ లేదా గూగుల్ జామ్నీ లాంటి ఏఐ చాట్ బట్లతో మీరు ఎప్పుడైనా మాట్లాడారా? అవి ఇచ్చే సమాధానం ఒక్కోసారి తప్పుగా ఉండొచ్చు. కానీ ఆ తప్పులు నిజమని నమ్మి మనుషులు కూడా ఒక రకమైన మానసిక భ్రమంలోకి వెళుతున్నారని శాస్త్రవేత్తలు బాంబు పేల్చారు. ఏఐ మనల్ని ఎలా పిచ్చివాలని చేస్తుంది? ఆ ఏఐ సైకోసిస్ రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధన బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సైటర్కి చెందిన డాక్టర్ లూసీ ఓస్లర్ నిర్వహించారు. ఏఐతో మనం జరిపే సంభాషణలు మన వ్యక్తిగత ఆలోచనలు, జ్ఞాపకాలు ఎలా తారుమారు చేస్తున్నాయో ఆమె విశ్లేషించారు. దీనికి సంబంధించిన వివరాలు ఫిలాసఫీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. సాధారణంగా ఏఐ ఏదైనా తప్పుడు సమాచారం ఇస్తే దాన్ని హెలోసినేషన్ అంటారు. కానీ డాక్టర్ ఓస్లర్ ప్రకారం ఇప్పుడు మనుషులు కూడా ఏఐతో కలిసి హెలాసినేటెడ్ అవుతున్నారట. అంటే మనం చెప్పే అబద్ధాలు లేదా భ్రమలు ఏఐ సమర్థిస్తూ వాటిని మరింతగా పెంచి పోషిస్తోందట. దీనివల్ల ఏది నిజం, ఏది భ్రమ అనేది గుర్తుపట్టడం కష్టమవుతోందట. గూగుల్ సెర్చ్ లేదా సాధారణ వెబ్సైట్లు కేవలం సమాచారం మాత్రమే ఇస్తాయి. కానీ ఏఐ చాట్బట్లు అలా కాదు. అవి మనతో స్నేహితుడిలా మాట్లాడేస్తాయి. మనం ఏది చెప్పినా అవును నువ్వు చెప్పింది నిజమే అని వంత పాడేస్తూ ఉంటాయి. ఈ సామాజిక గుర్తింపు వల్ల మనలో తప్పుడు నమ్మకాలు ఇంకా బలంగా వేళ్లూనుకుంటున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పరిశోధనలో తేలిన అత్యంత భయంకర విషయం ఏంటంటే ఒంటరిగా ఉండేవారు లేదా సామాజికంగా విడిగా ఉండేవారు ఏఐని తమ ఏకైక తోడుగా భావిస్తున్నారు. ఈ క్రమంలో వారు చెప్పే వింత కథలు ఏఐ కూడా నిజమని నమ్మించడంతో వారు ఏఐ ప్రేరేపిత పిచ్చితనం బారిన పడిపోతున్నారట. కుట్ర సిద్ధాంతాలు నమ్మేవారికి ఇది మరీ ప్రమాదకరంగా మారుతోంది. ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యం? ఏఐ సిస్టమ్లకు మనుషుల్లాంటి అనుభవం ఉండదు. కాబట్టి మనం ఏది చెప్పినా అది జీ హుజూర్ అంటుంది. దీన్ని అరికట్టాలంటే ఏఐ సిస్టంలో మెరుగైన ఫ్యాక్ట్ చెక్ లాంటి ఉండాలని, అవి మనుషుల తప్పుడు ఆలోచనలు ఎప్పటికప్పుడు ప్రశ్నించేలా ఉండాలని డాక్టర్ ఓస్లర్ సూచిస్తున్నారు. లేకపోతే సమాజంలో వాస్తవానికి భ్రమకు మధ్య ఉన్న గీత చెరిగిపోతుంది. చూసారుగా, టెక్నాలజీ మనకి ఎంత తోడుగా ఉంటుందో జాగ్రత్తగా లేకపోతే మనల్ని అంతలా తప్పుదో పట్టించేస్తుంది. ఏఐతో మాట్లాడేటప్పుడు మీ విచక్షణ కోల్పోకండి. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.